అంటే నువ్వు వల్ల కాదురా. ఇప్పుడు మరి ఆదిత్య మ్యూజిక్ అధినేత అయిన దయానంద్ గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుగుతుంది. సో ముఖ్యమైన హీరో ఆయన కూడా. సార్ ప్లీజ్ వి వుడ్ లైక్ టు హియర్ సమ్ వర్డ్స్ ఫ్రమ్ యు. సారీ, ఐఎమ్ జనరల్ మేనేజర్ ఆఫ్ ద కంపెనీ. అధినేతను కాదు, కానీ ఈ ఆడియో రమేష్ వర్మతో మాకు చాలా కాలం నుంచి పరిచయం, 15 ఏళ్ల పరిచయం మా కంపెనీకి. అతను డిజైనర్గా ఉన్నప్పటి నుంచి ఎన్నో డిజైన్స్ మా కంపెనీకి చేసి ఇచ్చిన అతను ఈరోజు అతను మ్యూజిక్లో అతని డైరెక్షన్లో సినిమా చేయడం, ఆ 2 సినిమాలు కూడా మేమే, 3 సినిమాలు కూడా మేమే ఆడియో రిలీజ్ చేయడం మాకు గర్వంగా ఉంది. అన్ని సినిమాలు కూడా బాగున్నాయి. ఇది మార్కెట్ను మాస్ను మంచి ఆకర్షణగా ఉంది. చాలా అన్ని పాటలు కూడా మాస్ చక్కగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. రవితేజ గారికి కూడా ఈ సభాముఖంగా మేము మా కంపెనీ తరఫున థ్యాంక్స్ తెలుపుకుంటున్నాం. ఆయన అన్ని సినిమాలు ఆల్మోస్ట్ ఆల్ మా కంపెనీలో ఉన్నందుకు మా గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ నెక్స్ట్ మన సాన్వి ప్రొడక్షన్స్లో నెక్స్ట్ హీరో మన మర్యాద రామన్న గారిని చాలా మర్యాదగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సో ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. వేరే సినిమా అంటే రారా అన్నట్టు అంతా వైలెన్స్ అనుకున్నాను, కాదండి. మంచి సిస్టర్ సెంటిమెంట్ ఉన్న సినిమా. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సభముఖంగా రవి గారి గురించి విషయం చెప్పాలి మీ అందరికీ. రవి గారికి అందరికంటే ఎక్కువ సెంటిమెంట్ అండి. చాలామందికి హెల్ప్ చేస్తుంటాడు ఆయన. తెలిస్తే అందరూ మీద ఎక్కేస్తారని నేను ఎవరికి హెల్ప్ చేయనని చెప్తుంటారు. ఆ విషయం మీకు చెప్పాను కదా, ఇంక మీద ఎక్కేసి మీరు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి ఇంకా మరిన్ని మంచి సినిమాలు మన సాన్వి ప్రొడక్షన్స్ తీయాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ బ్యానర్ నా ఫ్రెండ్స్దే, వాళ్ళు చాలా పైకి రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. అండ్ నెక్స్ట్ ఇంకెవరో నేను చెప్పక్కర్లేదు, ఈజ్ నన్ అదర్ దెన్ మా బ్రహ్మి. ఆహుతులైన మీడియా వారికి, ప్రెస్ మిత్రులకి, మిగతా ప్రేక్షకులందరికీ, వేదిక మీద ఆశ్రయులైన పెద్దలందరికీ, నాకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరనుకుంటాయి కదా. ఊరికే పెద్దతనం అంటే వయసును బట్టి కాదు, ప్రతిభలో పెద్దవాళ్ళు అయిన వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పటిదాకా హీరో గారు రాలేదే, ఫంక్షన్ స్టార్ట్ చేసామేంటి అన్న చిన్న హడావిడిలో ఉండిపోయాం, చిన్న టెన్షన్ కూడా. కానీ ఈ సినిమా వీరా, ఈ సినిమా గురించి 2 ముక్కలు ముందు చెప్పాలి. ఒకటి రవితేజ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో, అంటే 2 క్యారెక్టర్స్ తను పెర్ఫార్మ్ చేసినప్పుడు హైలైట్ అయింది. రవితేజ గారి గురించి నేను ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పేటప్పుడు అమితాబ్ బచ్చన్ అలా కాకపోతే హీఈస్ ది కాంబినేషన్ ఆఫ్ బోత్ కామెడీ అండ్ యాక్షన్. నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది కామెడీ హీరోలే ఉంటారు, కొంతమంది యాక్షన్ హీరోస్ ఉంటారు. మరి రవితేజ అదృష్టం ఏంటో నాకు తెలియదు, కానీ ఆయన కామెడీ చేసినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారో యాక్షన్ చేసినప్పుడు కూడా అంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ 2 లక్షణాలు ఉన్న ఒకే ఒక హీరోని యాక్సెప్ట్ చేయడం అనేది మన ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి కొద్ది మంది హీరోల్లో తనకైన ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని సంపాదించుకున్న వ్యక్తి మిస్టర్ రవితేజ. సో ది నెక్స్ట్ మ్యాన్, డైరెక్టర్ రమేష్ వర్మ గారు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆయన ఆర్టిస్టుల దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ ఎలా స్క్వీజ్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎలా రాబట్టుకోవాలనేటువంటి తెలిసినటువంటి వ్యక్తి రమేష్ వర్మ దర్శకుడు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటూ పాజిటివ్గా ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి పెర్ఫార్మెన్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎలా అయితే వాళ్ళ దగ్గర నుంచి ఎవరు ఎంతెంత ఇవ్వగలరో వాళ్ళ దగ్గర నుంచి అంతంతా తీసుకోగలిగినటువంటి
దర్శకుడు రమేష్ వర్మ గారు ఈ సినిమాలో 2 క్యారెక్టర్స్ని చాలా అద్భుతంగా పోషించి 2 క్యారెక్టర్స్కి కావాల్సిన విధంగా దర్శకత్వం వహించి ఈ క్యారెక్టర్ సపరేట్ అనే అంత డిస్టింక్షన్ చూపించి అందరి ఆర్టిస్టుల చేత అద్భుతంగా యాక్ట్ చేయించగలిగినటువంటి దర్శకులు రమేష్ వర్మ గారు. ఆ తర్వాత ఈ సినిమాకి నెక్స్ట్ హీరో అని చెప్పడానికి నా తమ్ముడు చోటాకే నాయుడు అనే వ్యక్తి ఇవాళ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి అతి తక్కువ మంది టెక్నీషియన్స్లో ఒకడు. ఎందుకంటే అందరినీ అందంగా చూపించడం ఓకే, నన్ను కూడా అందంగా చూపిస్తాడు. అది ఎంత దారుణం చూడండి. నేను కూడా ఒకసారి స్క్రీన్ మీద చూసి ఇదేంటే నేను ఎంత బాగున్నాననే ఫీలింగ్ కూడా వస్తుంది. 2 సార్లు ఫోన్లు కూడా చేశాను. సో ఇలాంటి టెక్నీషియన్స్ మొన్న రవితేజ గారు ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దిస్ ఈస్ టెక్నీషియన్స్ ఫిలిం అన్నారు. అలాగే రామలక్ష్మణ్ వీళ్ళ తమ్ముడు అనొచ్చు, ఇన్ని ఉన్నప్పుడు అనొచ్చు, ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకటే కాబట్టి. సో వాళ్ళు చిన్నతనం నుంచి ఒక అద్భుతమైనటువంటి స్థితికి వచ్చి ప్యూపా దశ నుంచి క్రిమి దశ నుంచి సీతాకొక చిలుక వరకు ఎదిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫైట్ మాస్టర్స్. ఎవరు? మిస్టర్ రామలక్ష్మణ్. ఎంత కష్టపడి కష్టం ఆ కష్టం ఏంటంటే ఇందాక మీకు చెప్తున్నాను, ఎక్కడున్నా సరే కష్టపడటానికి మారుపేరు మా హీరో రవితేజ కష్టపడినంత అంటే ఇందులో నేను అతిశయోక్తిగా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఈ సందర్భం కాదు. కానీ ఉన్న విషయం చెప్పాలంటే మాత్రం ఒక కొంచెం ముతగ్గా చెప్పాలంటే గుడ్డు చాకిరీ చేసే మనిషి రవితేజ. అంత కష్టపడి పనిచేస్తాడు, ఆ కష్టానికి తగిన ఫలితాన్ని కూడా ఇవాళ అనుభవించగలుగుతున్నాడు. సో అదంతా కష్టపడి పైకి వచ్చినటువంటి ఇట్లాంటి టెక్నీషియన్స్ ఇక్కడ. ఆ తర్వాత ఎక్కువ కష్టపడ్డనుకుంటా తమన్నా, మనిషిని చూస్తే అలా అనిపిస్తుంది. మరి కష్టపడితే కొంచెం ఎలా ఉంటాడో తెలియదు, కానీ శారీరకమైన కష్టం లేకపోయినా ఇది కొంచెం బ్రెయిన్ ఎక్కువ వాడేటువంటి అతి కొద్ది మంది ఇవాళ ఉన్నటువంటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి తమన్. హీఈస్ ది హీరో టుడేస్ హీరో. ఆయన ఈ కిక్ సినిమా దగ్గర నుంచి వరుసగా రవిన్నయ్య అనుకుని ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ రవితేజగా పే చేస్తున్నాడు అనే భావన మనకు కలిగే విధంగా ఒక అద్భుతమైనటువంటి ఆడియోని ఇచ్చాడు. ఇటు ఆడియో, అటు కొరియోగ్రఫీ, ఇటు యాక్షన్ సైడ్ అండ్ కెమెరా, ఆల్ సైడ్స్ అందరూ కమ్ముకునిచ్చినటువంటి ఒక పెద్ద హిట్ ఇవాళ వీర. ఈ సినిమాలో నేను రవితేజ గారు మా ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది ఆంధ్రదేశాన్ని అందరికీ తెలిసిన విషయమే, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టైమింగ్లో ఇద్దరికి కుదిరినటువంటి టైమింగ్. చాలా సినిమాల్లో అది సినిమా ఎలా ఉందనే సంగతి చెప్పకపోతే బ్రహ్మానందం రవితేజ టైమింగ్ మాత్రం చాలా బాగుంటుంది, విపరీతంగా నవ్విస్తారనేటువంటి పేరు తెచ్చుకోవడానికి ఉపయోగపడినటువంటి ఈ సినిమా వీరా సినిమా. ఐ షల్ బి థ్యాంక్ఫుల్ టు ది ప్రొడ్యూసర్స్ ఫస్ట్, దట్ ఈస్ సన్వి ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఎంతో కూల్గా ఈ సినిమాని ఒక అద్భుతమైనటువంటి రీతిలో ప్రజెంట్ చేసి, ఒక అందమైనటువంటి రీతిలో రిలీజ్ చేసి, ఇంతమంది ఆర్టిస్టుల్ని ఇంతమంది టెక్నీషియన్స్ని చక్కగా చూపించి ఒక అందమైనటువంటి సినిమా ఇచ్చి ఒక హిట్ సినిమా ఇచ్చినందుకు వారికి, ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు ఐ షల్ బి థ్యాంక్ఫుల్ టు ది ప్రొడ్యూసర్స్ యాజ్ వెల్ యాజ్ డైరెక్టర్ అండ్ మై క్యూట్ హీరో మిస్టర్ రవితేజ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. ఓకే, అండ్ ఇప్పుడు మనం అందరం వెయిట్ చేస్తున్నాం సినిమా డైరెక్టర్ గారు మాట్లాడతారని. సార్ ప్లీజ్ 2 వాక్యాలు. ఒక వీరా అనండి మీ స్టైల్లో. ఒక్కసారి టైటిల్ చెప్పండి, మీరు చెప్పండి, తర్వాత చూసుకుందాం. వీరా అని చెప్పండి ఒకసారి. వీరా స్కూల్లో టీచర్ చెప్తే చెప్పినట్టుగా వీరా అన్నారు. బట్ ఎనీవేస్, అంటే ఎక్కువ పని చేసే వాళ్ళు మాట్లాడరు, వెరీ టాలెంటెడ్ అని అంటారు కదా. సో యూ హావ్ ప్రూవ్న్ దాట్ అండ్ మాకు ఒక అద్భుతమైన సినిమాని అందించారు. మనందరం వెయిట్ చేస్తున్నాం. రవితేజ గారి సినిమా వస్తుంది అంటే ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. స్పెషల్లీ కాంబినేషన్, క్రేజీ కాంబినేషన్. తమన్ ఇంకా రవితేజ సినిమా అంటే మ్యూజిక్ ఇంకా తిరిగి చూసుకోకర్లేదు, అద్భుతమైన మ్యూజిక్ అని కిక్ సినిమా నుంచి ప్రూవ్ చేశారు. సో మరి ఈ సినిమాలో రవితేజ గారి కాస్ట్యూమ్స్ కానివ్వండి, లుక్స్ కానివ్వండి, డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్, వాట్ నాట్, ఒక్క మాటలో చెప్పాలి అంటే మాస్ రాజా మొన్న రవితేజ అని చెప్పాలి. సో రవితేజ గారు మాట్లాడబోతున్నారు. సో ప్లీజ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. చాలా బాగుంది, చల్లటి గాలి వేస్తుంది, బాగుంది వాతావరణం.
ఫస్ట్ నేను కంగ్రాచులేట్ చేసేది మా ప్రొడ్యూసర్స్ అండి, శాన్వి ప్రొడక్షన్స్. సినిమా విషయానికి వస్తే ఇందాక బ్రహ్మానందం గారు నేనైనా చెప్తాల్సిన మొత్తం ఆయన చెప్పేశారు, ఇంక కొత్తగా చెప్పాల్సిన ఏమీ లేదు. ఇక అది బ్రహ్మానందం గారి టైమింగ్ గురించి కానీ ఆ కెమిస్ట్రీ వర్కౌట్ కానీ ఫంటాస్టిక్. సినిమా ఒకవేళ ఎప్పుడైనా కొంచెం మాదిరిగా లేకపోయినా ఓ మాదిరిగా ఉన్నా మాది మాత్రం ఇప్పుడు సూపర్ హిట్ కాంబినేషన్, సూపర్. అండ్ తర్వాత మళ్ళీ ఆలీ, నేను ఆలీ ఇంతకుముందు డాన్ సీను చేసాం, ఫుల్ లెంత్, ఫంటాస్టిక్గా వర్కౌట్ అయింది అది. మళ్ళీ దీంట్లో సెకండ్ హాఫ్, దాంట్లో ఫస్ట్ హాఫ్ కదా, ఫస్ట్ హాఫ్ దీని సెకండ్ హాఫ్. అలాగే నేను ఇంతకుముందు బ్రహ్మానంద గారు అన్నట్టు ఈ ఫిల్మ్ సక్సెస్ క్రెడిట్ నేను టెక్నీషియన్స్కి ఇస్తానండి. దాంట్లో ఫస్ట్ ఇచ్చేది వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరామెన్ ఇన్ అవర్ కంట్రీ చోటా నాయుడికి. తర్వాత మా గౌతమ్ రాజు గారు, మా కమలపల్లిలో రామలక్ష్మణులు, అందరికీ మా కో డైరెక్టర్స్ బుజ్జి కిరణ్, సినిమా టైం రిలీజ్ అవటం రీజన్ వాళ్ళండి. ఇకపోతే హీరో ఆఫ్ ది ఈవినింగ్ మా తమన్, ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ తమన్. సినిమా ఈరోజు మాసెస్లో కానీ వాటిలో కానీ విపరీతమైన ఇది ఉందంటే, బాగా ఎంజాయ్ చేస్తారంటే దాని మేజర్ రోల్ మ్యూజిక్ అండి, అద్భుతమైన సాంగ్స్. ఇకపోతే మా డైరెక్టర్, అతనిలో విపరీతం లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఆయన బ్రహ్మాండంగా పనిచేసుకుంటాడు అందరి చేత, ఎవరి నుంచి ఏం లాక్కోవాలో ఎలా చేయించుకోవాలో బాగా తెలుసు తనకి. సో విషయం ఆల్ ది బెస్ట్ అండ్ బ్రైట్ ఫ్యూచర్. నాతో హీరోయిన్గా చేయాలి, యాక్చువల్లీ సిస్టర్గా చేసింది, చాలా బాధగా ఉంది అక్షయదేవి శ్రీ. సో నెక్స్ట్ టైం. ఇక మా హీరోయిన్స్ కాజల్, తాప్సీ ఇద్దరు అద్భుతంగా చేశారు, ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. ఎట్టిగా ఒకసారి చెప్పండి కొట్టాడు. ఇప్పుడు మాత్రం పడాలబ్బా సీరియస్ గా. అద్భుతమైన సినిమా అందించి ఎంత రిలాక్స్ గా ఉంటారు. ప్రతిసారి ఇదే కూల్నెస్ చూస్తాం. అసలు ఏదో సక్సెస్ సీక్రెట్ ఏంటో మన రవితేజ గారి నుంచి అడిగి తెలుసుకోవాలి. సో మరి బ్రహ్మానందం గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఆల్రెడీ కూర్చునే ఉన్నారు వేదిక మీద, నాకు అర్థమైంది. సెకండ్ డైలాగ్ నా మీదే పడుతుంది కౌంటర్. బట్ ఈ ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుపుకుంటున్నాం. సో ముందుగా మీ చేతుల మీదుగా ఈ ట్రిపుల్ ప్లాటినం డిస్క్ షీల్డ్ ని రవితేజ గారిని అందజేయవలసిందిగా కోరుతున్నాం. ప్రొడ్యూసర్ సార్ మీకు అందజేస్తున్నారు. సో బ్రహ్మానందం గారు, దయానంద్ గారు, అండ్ నెక్స్ట్ సునీల్ గారు, దయచేసి మీరు వచ్చి తమన్ గారికి షీల్డ్ అందజేయవలసిందిగా కోరుతున్నాం. బ్రహ్మానందం గారు మరి నెక్స్ట్ మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన భగవాన్ రాజ్ గారికి ఇస్తారు. సో ప్లీజ్ మన ప్రొడ్యూసర్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బ్రహ్మానందం గారు మన డైరెక్టర్ అయిన రమేష్ వర్మ గారికి కూడా షీల్డ్ అందజేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే బ్రహ్మానందం గారు, చోటాకి నాయుడు గారు కూడా షీల్డ్ అందజేయవలసిందిగా కోరుతున్నాం. సార్ రవితేజ గారు దయచేసి మీరు కూడా ఉండండి. అండ్ నెక్స్ట్ ఆలీ గారికి రవితేజ గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రవితేజ గారు, రామ్ లక్ష్మణ్ గారికి కూడా షీల్డ్ అందజేయవలసిందిగా కోరుతున్నాం.
లక్ష్మణ్ గారు వచ్చారు అంటే కన్ఫ్యూజన్ ఎప్పుడు రామ్ గారు వచ్చారు లక్ష్మణ్ గారు వచ్చారని. లిరిక్ రైటర్ అయిన రెహమాన్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం షీల్డ్ అందుకోవడానికి. రెహమాన్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండి. రవితేజ గారు షీల్డ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం రెహమాన్ గారికి, లిరిక్ రైటర్. రెహమాన్ గారు అండ్ బండా దానయ్య గారు లిరిక్ రైటర్ తరఫు నుంచి కూడా వాళ్ళ కజిన్స్ వచ్చారండి రిసీవ్ చేసుకోవడానికి షీల్డ్ ని. సో రవితేజ గారు దయచేసి షీల్డ్ అందివ్వాల్సిందిగా కోరుతున్నాము. రామ్ జోగే శాస్త్రి గారి తరఫు నుంచి కూడా వచ్చారండి షీల్డ్ అందుకోవడానికి. అలాగే బిఏ రాజు గారు కూడా షీల్డ్ అందజేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే శ్రీదేవి గారికి కూడా షీల్డ్ అందజేయవలసిందిగా రవితేజ గారిని కోరుతున్నాం అండి. సో మరొక్కసారి మా వీరా సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ మా తరఫున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ వేదిక మీదకి వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అలాగే మా మీడియా వాళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్. ఇట్ వాజ్ అ జోక్ ఆన్ మై ప్రెస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఈవినింగ్. థ్యాంక్స్ అలాట్. एक बार ऐसे कोर तेनु मारू वंस मोरू अंटे నువ్వు వల్ల కాదురా.